సరి సంఖ్యలు ఎప్పుడు వాడుతారు అంటే మానవ శుభకార్యాల్లో, వివాహం, గృహప్రవేశం శుభవేళల్లో, వస్త్రాలు, పళ్ళు, తాంబూలాలు ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఇస్తారు. ఎందుకు అంటే సరి సంఖ్యలు జంట ఐక్యత, సంపూర్ణతను సూచిస్తాయి. పెళ్లిలో అరటిపళ్ళు, కొబ్బరికాయలు సరి సంఖ్యలోనే ఉంటాయి. దంపతుల పూజల్లో లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరుల వంటి దంపతుల పూజల్లో సరి సంఖ్యలో నైవేద్యాలు, పూలు ఇస్తారు. ఇది దంపతుల సమన్వయాన్ని సూచిస్తుంది. దీపారాధనలో కూడా 2, 4, 6 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. ముఖ్యంగా 2 ఒత్తులు వేసి పూజ చేసేది దంపతుల శుభం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం. 4 ఒత్తులు 4 దిక్కుల శాంతి కోసం వాడతారు. పితృకార్యాల్లో పితృదేవతలకు చేసే తర్పణంలో సరి సంఖ్యలతోనే ఆహార సమర్పణ చేస్తారు. ఎందుకు అంటే ఇది పూర్తి ముగింపు సంకేతం. పెద్దలకి వస్త్రాలు, పళ్ళు, తాంబూలాలు ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఇస్తారు. ఇది పూర్తి శుభం, సమతుల్యతను సూచిస్తుంది. తేడా గుర్తించుకోవాలి ఏమిటి అంటే బేసి సంఖ్యలు అంటే దేవతా పూజలు, మంత్ర జపం, హోమాలు అంటే అఖండం, అనంతం అని. సరి సంఖ్యలు అంటే మానవ శుభకార్యాల్లో దంపతుల పూజలు, పితృకార్యాలు అంటే జంట, సంపూర్ణత అని. మొత్తంగా చెప్పాలి అంటే